ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి చాలా పెద్ద కారణం ఒకటి ఉంది. సాక్షి వాళ్ళకి మా మీద విపరీతమైన ప్రేమ అనుకోండి, టార్గెట్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, కేవలం ఒకే ఒక రోజు ముందు మోదీ గారు వస్తున్నారనగా అంత పెద్ద కార్యక్రమం ముందు రాష్ట్ర సమస్యల గురించి, రాష్ట్రం గురించి మాట్లాడకుండా మా గురించి అంటే మా మీద విమర్శలు చేయడం ఒక ఎత్తు, ఆలగడ్డలో ఏదో చాలా పెద్ద నేరాలు ఘోరాలు అహోబిలంలో జరిగిపోతున్నట్టుగా ఒక పెద్ద ఆర్టికల్ రాయడం జరిగింది. సరే, దాని గురించి మాట్లాడడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను మామూలుగా అయితే మొన్ననే పెట్టాలా ప్రెస్ మీట్, కానీ మోదీ గారు వస్తున్నారు, ఆయన రాష్ట్రానికి ఏమి ఇస్తారు, ఏమి ఇవ్వబోతున్నారు, అసలు రాష్ట్రంలో అమరావతి అనేది ఒక సంబరాలు జరుగుతున్న కార్యక్రమంలో మనం దీని గురించి మాట్లాడకూడదని నేను కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. అది ఎట్లుగా వైసీపీ నాయకులకి, సాక్షి వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి ఎవరిని ఎట్లా టార్గెట్ చేయాలనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు మీకు ఒక ఆర్టికల్ సాక్షిలో వచ్చింది. మళ్ళీ నేను రాసిందో మేము రాపిచ్చిందో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీ నుంచో కాదు, సాక్షి పేపర్ లో రాసిన ఆర్టికల్ అక్రమాల అంతస్తులు. ఇది సాక్షిలో ఫిబ్రవరి 3వ తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వీళ్ళు రాసింది ఏంటంటే, ఏదైతే ప్రభుత్వ భూములు అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎండోమెంట్ ల్యాండ్లు ఇల్లీగల్ గా అహోబిలంలో పుణ్యక్షేత్రం దగ్గర, అహోబిలం దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఆక్రమించుకుని దాని మీద కన్స్ట్రక్షన్స్ చేశారు. 100కి పైన లాడ్జిలు, సత్రాలు మరి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారు. చోద్యం చూస్తున్న అధికారులు, ఇది వాళ్ళు రాసిన ఆర్టికల్. చోద్యం చూస్తున్న అధికారులు, టీడీపీ నాయకులు అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఫిబ్రవరి, ఇప్పుడు కాదు ఫిబ్రవరి 3వ తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అక్రమ నిర్మాణాలకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది. మామూలుగా ఏదన్నా లాడ్జ్ కట్టాలన్నా, సత్రాలు కట్టాలన్నా అక్కడ పంచాయతీ రెజల్యూషన్ అవసరం. పంచాయతీ రెజల్యూషన్ లేకుండా ఇవి ఎట్లా కట్టినారు? పోనీ పంచాయతీ రెజల్యూషన్ మా వాళ్ళు ఎవరైనా సర్పంచులుగా ఉన్నారంటే 2006 నుంచి గంగుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే ఇక్కడ సర్పంచ్ గా ఎన్నుకుంటూ రావడం జరిగింది. మరి 2006 నుంచి మా వాళ్ళు ఎవరు సర్పంచులుగా లేకపోతే దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? సాక్షి వాళ్ళు చెప్పాలా. అంతేకాకుండా ఏదైతే స్టార్ హోటల్స్ అంట అహోబిలంలో లాడ్జ్లకి ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రిసిటీ మేము ప్రొవైడ్ చేసి దగ్గరుండి వాళ్ళకి మర్యాదలు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మేము డబ్బులు వసూలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు పోకుండా చేస్తున్నామని చెప్పి మా గురించి పెద్ద ఆర్టికల్ రాసింది సాక్షి. అంతేకాకుండా ఇక్కడ సర్పంచ్, మా సర్పంచ్ గారు, మీ వైసీపీ సర్పంచే ఇక్కడ పనులు కూడా కట్టట్లేదు. ఆ లాడ్జీలు కట్టుకున్న వాళ్ళు పనులు కూడా కట్టట్లేదు. పంచాయతీ నుంచే నీళ్లు కనెక్షన్, శానిటేషన్ ఇదంతా కూడా పంచాయతీ ఆఫీస్ నుంచి జరుగుతున్నాయి. ఇది చాలా అక్రమాలకు దారి తీస్తుందని చెప్పి మీ సర్పంచ్, మీ వైసీపీ సర్పంచ్ ఇచ్చిన, మీ సాక్షిలో మీ సర్పంచ్ ఇచ్చిన స్టేట్మెంట్, దాని కింద ఈఓ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. అవును, ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ జరిగినాయి, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈఓ ఇచ్చినది కూడా మీరు మీ పేపర్లో రాసినారు. బాగుంది. మేము కూడా ఈ ఆర్టికల్ చూసి అబ్బా సాక్షి వాళ్ళు ఇంత బ్రహ్మాండంగా ఒక స్టాండ్ తీసుకొని పార్టీలకు అతీతంగా ఒక మంచి ఆర్టికల్ రాశారని చెప్పి మేము చాలా జోష్ లో మేము అహోబిలంలో దీని గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. సర్పంచ్ ఆమె పేరు తెలియదు కానీ ఆమె హస్బెండ్ మొత్తం నడుపుతుంటాడు. సో ఇదంతా ఎవరైతే సాక్షి వాళ్ళకి తెలుసు బాగా ఎవరు సర్పంచ్. ఇప్పుడు సరే, మేమందరం కూడా అధికారులతో మీటింగ్ పెట్టుకుని సాక్షి రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఇంత బ్రహ్మాండమైన ఆర్టికల్ రాశారు కదా అని చెప్పి అధికారులందరినీ కూడా మేము పిలిపించుకొని ఎన్ని అక్రమాలంగా వీళ్ళు లాడ్జీలు కట్టినారు, ఎన్ని సత్రాలకి పర్మిషన్లు ఉన్నాయి, అసలు ఇంద్రమ్మ కాలనీలో ఏంటి పరిస్థితి అని చెప్పి ఇవన్నీ కూడా మేము పర్మిషన్ కి ఏమేమి పెట్టాలి, ఏమేమి అని ఒక పెద్ద మీటింగ్ పెట్టాం. దానికి ఆర్డీఓ గారు కూడా వచ్చినారు. చేసినాం అహోబిలం సత్రం దగ్గరనే అందరు అధికారులను కూర్చోబెట్టుకుని దీని మీద మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంద్రమ్మ కాలనీలో దీనికి బోర్డు రాశారు, ఇంద్రమ్మ కాలనీలో ఇంద్ర భవనం
ఈ ఇంద్రభవనం ఎవరిదో తెలుసా? దాని పేరు లాడ్జ్ పేరు వచ్చేసి అమృతవల్లి లాడ్జ్ పేరు. ఆ అమృతవల్లికి ఆ లాడ్జ్ పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ అమృతవల్లికి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను సర్పంచ్ వాళ్ళకి బంధువులో, స్నేహితుడో, క్లోజ్ అసోసియేట్. వీళ్ళకి అందరికీ పర్మిషన్లు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్లకి మా గురించి రాస్తున్నారు. సరే, దాని గురించి యాక్షన్ తీసుకుందామని చెప్పి మేమందరం కూడా దాంట్లో దిగడం జరిగింది. అధికారులందరితో మాట్లాడినాము, ఆర్డీఓ గారితో మాట్లాడినాము, ఇన్స్పెక్షన్ చేసినాము. అంతా చేసి అన్ని లాడ్జీలకి ఎవరైతే అక్రమంగా లాడ్జీలు కట్టారో, ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మీ సాక్షి చెప్పిందే కదా మేము చేసినాము. అందరికీ నోటీస్ ఇచ్చినాం. ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసుకొని రెసిడెన్షియల్ కనెక్షన్స్ పెట్టుకొని కమర్షియల్ గా వాడుతున్నారో వాళ్ళందరికీ కరెంట్ కట్ చేయడం జరిగింది. మీరు చెప్పినట్టు కదా చేసాము. మీ సర్పంచ్, మీ వైసీపీ సర్పంచ్ చెప్పినట్టు కదా చేసినాము. చెప్పినట్టుగా చేస్తే 2 రోజుల క్రితము సాక్షిలో వచ్చిన, ఇది మీ సాక్షి, మీ సాక్షిలో వచ్చిన మళ్ళీ ఇంకొక ఆర్టికల్ అహోబిలంలో బీటెక్స్. దీంట్లో మళ్ళీ ఏంటి, అహోబిలంలో బీటెక్స్ అని రాస్తూనే గత 20 సంవత్సరాల నుంచి లాడ్జీలు, సత్రాలు కట్టుకొని అన్నదాతాలు చేసుకుంటూ ప్రజలని బాగా చూసుకుంటున్న సత్రాల మీద పడి మేము డబ్బులు తీసుకుంటామని చెప్పి మళ్ళీ మా గురించి ఆర్టికల్ రాస్తారు. ఇదే సాక్షిలో అక్రమంగా కట్టారు, ఇల్లీగల్ గా కట్టారు, తప్పుడుగా కట్టారని చెప్పి మీరు రాసిన ఆర్టికల్లే మళ్ళీ ఇప్పుడు దాని మీద గురించి మీరు 20 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్న సత్రాల మీద పడిన బీ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని చెప్పి మళ్ళీ మా గురించి మీరే రాస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేగా మేము సత్రాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ కరెంట్ కట్ చేస్తున్నామని చెప్పి మీరే రాస్తారు. అంటే మీరు ఒక ఇది కరెక్టా సాక్షి వాళ్ళు చెప్పాలా? ఏదో ఒకటి డిసైడ్ చేయండి. ఇది కరెక్టా లేదా 2 తప్పుడువా? ఎందుకు ఈ విధంగా మీరు తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారు? ఎందుకు ప్రజలు తప్పుదావ పట్టాలని చెప్పి చూస్తున్నారు? ఇదే సాక్షిలో అహోబిలంలో ఏదైతే మీ సర్పంచ్ సంబంధించిన భర్త పూజారులని, అక్కడ పూజలు చేసుకున్న పూజారులని బండ బూతులు తిట్టాడు. మరి అటువంటిప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్రాల మీదకి మీరు ఎందుకు పోలేదు? ఈ సత్రాలు మీరు ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు? మేము వచ్చి సంవత్సరమే కదా అయింది. గత 5 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు. మరి ఈ సత్రాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు? టెంపుల్లో అవినీతి జరుగుతుంది, బయట అవినీతి జరుగుతుంది. కేవలం వైసీపీ నాయకుల వల్లనే ఇదంతా మొదలైంది. మేము ఫుల్ స్టాప్ పెట్టడానికి చూస్తున్నాము, కానీ మీరు ఎక్కడ కూడా సహకరించట్లేదు మీ సాక్షి వాళ్ళు. లేదు, నేను మొన్న కూడా నా గురించి ఆర్టికల్ రాసినప్పుడు ఒకటే చెప్పిన, ఇప్పటికిప్పుడు నేను సిద్ధం. నా మీద నేను చేశాను, మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక్క ఆధారం చూపించండి, నేను రాజీనామా చేసేస్తా. ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి, నేను రాజీనామా చేస్తాను. ఎక్కడ ఇట్లా సాక్షి వాళ్ళు మీరు ఏది పడితే అది రాయడం వల్ల ఎవరికండి నష్టము? ప్రజలకు నష్టం కాదు, మాకు నష్టం కాదు. ఎవరికి తెలుసా? మీ యాజమాన్యానికి. మీరు తప్పుడు రాతలు రాస్తే మేము కేసులు వేస్తాం. ఎవరండి రావాల్సింది? కోర్టు చుట్టూ ఎవరండి తిరగాల్సింది? మీ సాక్షి వాళ్ళు కాదా? మీ మేడం కాదా? భారతి గారు కాదా? ఆమె పేరు మెన్షన్ చేయరా? ఆమె గురించి కూడా ఆలోచించారు మీరు. నాకు తెలిసి ఎవరైతే ఈ రిపోర్ట్ రాశారో, ఎవరైతే ఈ ఆర్టికల్ రాశారో పాపం మర్చిపోయినట్టున్నాడు. ఈ ఆర్టికల్ రాసినట్టు ఇది రాశారని మర్చిపోయి ఇది రాసినట్టున్నారు. లేకపోతే ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి రాసిన వ్యక్తి ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వెనకేసుకుంటూ మళ్ళీ ఇంకొక ఆర్టికల్ ఎక్కడ రాస్తున్నాడు? ఇది మీ జర్నలిస్టులకే వదిలేస్తా నేను. ఈరోజు ప్రెస్ ఫ్రీడమ్ డేనా? ఈరోజు ప్రెస్ ఫ్రీడమ్ డే. ప్రెస్ కి అంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదండి.
ఎవరి కోసం రాస్తున్నారండి? దీనివల్ల మీరు ఆ చికెన్ దాని గురించి రాస్తున్నారు. ఆలగడ్డలో ఓట్లు వేసే వాళ్ళకి తెలియదా? ఆలగడ్డలో చికెన్ కొనే వాళ్ళకి తెలియదా రేటు తగ్గిందా పెరిగిందా అనేది? మీ సాక్షి పేపర్ కొంటూ మీకు ఓట్లు వేసిన వాళ్ళే ఇది వాస్తవం కాదు అని మాట్లాడుకునేలాగా మీరు చేసుకుంటున్నారు. మేమేం లేదు. ఇది రాయడం వల్ల మేము ఆపుతాం అనుకుంటున్నారా? మీరు రాయడం వల్ల మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడము ఆపుతాం అనుకుంటున్నారా? భయపడతామని అనుకుంటున్నారా? నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారో, అది వక్ఫ్ బోర్డు కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా సరే గవర్నమెంట్ భూమి ఆక్రమించి ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేశారో అవన్నీ కూడా డెమాలిష్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. మీరు ఏం రాస్తారో రాసుకోండి. దాంట్లో వాస్తవం ఉంటే నేను ఒప్పుకుంటా. నా గురించి చాలా మందికి తెలిసిన వాళ్ళకి తెలుసు. మీరు వాస్తవాలు రాసుకుంటే నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి ఒక సెకండ్ కూడా నేను ఆలోచించాను. అవును వాళ్ళు రాసింది కరెక్ట్, మేము మార్చుకుంటామని చెప్పేదానికి ఒక సెకండ్ కూడా ఆలోచించాను. కానీ మీరు తప్పుడు రాయడం వల్ల మీ డిగ్నిటీ, ఒక రిపోర్టర్ గా, ఒక జర్నలిస్ట్ గా మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారు. ఒక చిన్న ఘటన జరిగింది. ఆ ఘటన జరిగినందుకు మేమందరం కూడా బాధపడుతున్నాం. భక్తులు ఎవరైతే చనిపోయినా దానికి మేమందరం కూడా బాధపడుతున్నాం. కానీ దానికి రాజకీయం చేసి గోడ కూలిపోయిన దానికి అధికారులు ఎవరైనా బ్లేమ్ చేసి నువ్వు ఆవేశంలో మాట్లాడినా అర్థం ఉంది. గోడ కూలిపోయిన దానికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అండి? గోడ కూల్చేసింది చంద్రబాబు నాయుడు అంట. ఆయనకేం పని గోడ కూల్చేయడానికి? చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి ఇవ్వాలంట. జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ లీకేజ్ వల్ల చనిపోయిన బాధితులకి ₹1 కోటి ఇచ్చినాడంట. అది కూడా అవాస్తవము. ఎవరో ఒకరు వాస్తవాలు మాట్లాడండి. వైసీపీ వాళ్ళన్నా మాట్లాడండి, సాక్షి వాళ్ళన్నా మాట్లాడండి. ఆ రోజు ₹1 కోటి ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం కాదు, కంపెనీ వాళ్ళు ఇచ్చినారు. కంపెనీ వాళ్ళు ఇచ్చారు, ప్రభుత్వం ఇవ్వలేదు. మా దగ్గర లిస్ట్ ఉంది. మీ ప్రభుత్వంలో జరిగిన సంఘటనలకి మీరు ఎంత ఇచ్చినారు? మొన్న విజయవాడలో వరదలు వస్తే ₹1 కోటి ఇస్తారని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరో ఒకరు వాస్తవాలు మాట్లాడాలి కదా. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరు వాస్తవాలు మాట్లాడరు, ఎవరు వాస్తవాలు రాయట్లేదు. సో దీనికి ఎవరు సమాధానం చెప్తారనేది కూడా మేము సాక్షి వాళ్ళని ఈరోజు ప్రశ్నిస్తున్నాం.